హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పౌరసత్వ సవరణ చట్టం లేదా సిఏఏ యొక్క భారతదేశం అమలుపై యునైటెడ్ స్టేట్స్ నిశితంగా పర్యవేక్షిస్తుంది అనే వ్యాఖ్యను ప్రభుత్వం శుక్రవారం తిరస్కరించింది. వ్యాఖ్యలను తప్పుడు సమాచారం మరియు అసమంజసమైనది మరియు న్యూఢిల్లీ అంతర్గత విషయాలలో జోక్యమని పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇవ్వడం గురించి కాదు, పౌరసత్వాన్ని తీసివేయడం గురించి కాదు. ఇది స్థితి లేని సమస్యను పరిష్కరిస్తుంది, మానవ గౌరవాన్ని అందిస్తుంది మరియు మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ మధ్యాహ్నం షెడ్యూల్ చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. సిఏఏ అమలుపై యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటనకు సంబంధించి ఇది తప్పుడు సమాచారం మరియు అనవసరమని మేము భావిస్తున్నాం అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి నొక్కి చెప్పారు. దీనికి పదునైన ప్రతిస్పందనగా ప్రభుత్వం కూడా ఇలా చెప్పింది. భారతదేశ బహుత్వ సంప్రదాయాలు మరియు ప్రాంత విభజన అనంతర చరిత్రపై పరిమిత అవగాహన ఉన్నవారి ఉపన్యాసాలు ప్రయత్నించకపోవడమే ఉత్తమం. భారత్లోని భాగస్వామ్యులు మరియు శ్రేయోభిలాషులు ఈ దశలో ఉద్దేశాన్ని స్వాగతించాలి. సిఏఏ భారతదేశంలో మత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుందని అమెరికా ప్రభుత్వం ఆందోళన చెందుతోందా అని ఈరోజు ముందు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ను అడిగారు. మేము ఆందోళన చెందుతున్నాం, మేము ఈ చట్టాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం, ఇది ఎలా అమలు చేయబడుతుందో అని మిల్లర్ స్పందించారు. విల్ క్లోజ్లీ మానిటర్ భారతదేశం యొక్క కొత్త పౌరసత్వ చట్టంపై యుఎస్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి వారాల ముందు సోమవారం సిఏఏ నోటిఫై చేయబడింది. ఈ చట్టం ఇది 2019లో పార్లమెంట్చే ఆమోదించబడింది. అయితే మహమ్మారి కారణంగా అమలు చేయడం ఆలస్యమైంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో మతపరమైన హింస నుంచి పారిపోతున్న ముస్లిమేతర వలసదారులు పౌరసత్వ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. ముస్లింలను మినహాయించడంపై విమర్శకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఆ దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు సహాయం చేయడానికి ఈ చట్టం ఉద్దేశించబడింది అని హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరియు ఇతర దేశాల నుంచి ముస్లింలు ఇప్పటికీ ప్రస్తుత చట్టాల ప్రకారం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. సిఏఏ అంటే భారతీయ ముస్లింల హక్కులు రద్దు చేయబడటం కాదని ప్రభుత్వం పేర్కొంది. భారత్లోని 18 కోట్ల మంది ముస్లింలకు ఏ ఇతర పౌరుల వలె సమాన హక్కులు ఉంటాయని అంచనా. మతపరమైన హింస కారణంగా పారిపోయి డిసెంబర్ 31న లేదా అంతకుముందు భారతదేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ అనే 3 ముస్లిం మెజారిటీ దేశాల నుంచి హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు లేదా జైనులు మాత్రమే ఆందోళన చెందుతున్నారని సిఏఏ ప్రభుత్వం నొక్కి చెప్పింది. అలాగే చట్టం పౌరసత్వం దరఖాస్తు కోసం వేచి ఉండే వ్యవధిని అర్హత కలిగిన వ్యక్తులకు 11 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు మాత్రమే తగ్గిస్తోంది. ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగం భారతీయులందరికీ మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. మైనార్టీల పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ప్రశంసనీయమైన చొరవ గురించి అభిప్రాయాలను ఓటు బ్యాంకు రాజకీయాలు నిర్ణయించకూడదు అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈరోజు ప్రకటించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.